హలో అండి. ఈరోజు లంచ్ బాక్స్లోకి కొబ్బరికాయ శనగపప్పు కర్రీని ప్రిపేర్ చేశానండి. ఇందుకోసం కుక్కర్లోకి 1 గ్లాసు శనగపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల వాటర్ వేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని శనగపప్పుని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పలుకుగా ఉడికించుకున్న తర్వాత చిల్లులు జల్లెడలో శనగపప్పుని వార్చుకోవాలి. శనగపప్పుని ఉడికించగా వచ్చిన వాటర్ని శనగకట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొబ్బరిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ లోకి ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరిని కూడా వేసుకుని ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ లేదంటే 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకుని చివరగా 2 దంచిన వెల్లుల్లి రేఖలు, కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయింది.